హరి ఓం. గురుభ్యో నమః. సరస్వత్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనము దేవి భాగవతం 2వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ దేవి భాగవతం వినినా చదివినా పొరపాటున చెవున పడినా అంటే అనుకోకుండా కూడా ఆ తల్లి యొక్క లీలలు చెవున పడినా కూడా ఎంతో శుభం జరుగుతుంది. సర్వ కార్యాలు కూడా నిర్విఘ్నంగా పూర్తవుతూ ఉంటాయి. అటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవి భాగవతాన్ని మనం చెప్పుకుంటున్నాము అంటే పూర్వజన్మ సుకృతము, ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం లేకపోతే మనకి ఇది వినాలని గాని దానిపై దారి మళ్ళడం గాని జరగదు. అటువంటి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ముక్తి ప్రదాత అయినటువంటి దేవి భాగవతాన్ని మనము చెప్పుకుంటున్నాం. ముందు ఎపిసోడ్లో మనము సత్యవతి సంతనులు ఒకటి కావడం, భీష్మ శపథం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సత్యవతీదేవి సంతనుని వివాహం చేసుకుని 2 కుమారులకు జననమిచ్చింది. అయితే కాలవసాన వాళ్ళు మరణించిన విషయం కూడా తెలుసుకున్నాము. వాళ్ళు మరణించిన కారణంగా ఆ వంశము నిర్వంశమైపోతుంది. అంటే వాళ్ళకి పిల్లలు లేక సంతానము లేక ఆ వంశం ఇంక నిలబడదు. అయ్యో, నేను ఈ ఇంటికి వచ్చి ఈ వంశాన్ని నిలబెట్టలేకపోయాను అనేటువంటి తపనతో ఉండేటువంటి సత్యవతీదేవి ఆలోచన చేసి తన కోడళ్ళ ద్వారా కోడళ్ళని వ్యాసుని ద్వారా సంతానోత్పత్తిని గావించింది. వాళ్ళే ధృతరాష్ట్రుడు, పాండురాజు, అలాగే విదురుడు అని చెప్పుకున్నాం. అయితే విదురుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు వీరు ముగ్గురు కూడా సోదరులు. అంటే ఆ యొక్క జనరేషన్ నుంచి, అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేటట్టు ఈ వంశానికి, ఈ జనరేషన్కి మనకి పాండురాజు, ధృతరాష్ట్రుడు, తర్వాత విదురుడు, వీళ్ళతోని మళ్ళీ వీళ్ళ వివాహాలు, అంటే తరతరాలు అంటూ ఉంటాం కదా, ఈ తనం మొదలైంది. ఇక్కడ కూడా ధృతరాష్ట్రుడు పుట్టి గుడ్డివాడు అని మనం ముందే చెప్పుకున్నాము. పుట్టు గ్రుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడిని కూడా ప్రేమించి ఇష్టపడి ఆవిడ సైతం, అంటే ఆయన భార్యగా ఉన్న నేను కూడా భర్తకి కళ్ళు లేవు కాబట్టి భర్త ఈ యొక్క దృశ్యం అంటే లోకాన్ని చూడలేకపోతున్నాడు కాబట్టి నేను కూడా పాతివ్రత్య ధర్మంతోని
నేను కూడా ఆ రకంగా చూడను అనేటువంటి ఆలోచనతోని గాంధారి వివాహం చేసుకొని కళ్ళకి గంతలు కట్టుకుంది. అంటే ఆవిడ కూడా గ్రుడ్డిదానిగా, అంటే భర్తకి ఎంత విలువనిస్తున్నదో, అంటే మన సనాతన ధర్మం మనకి నేర్పించినదేంటంటే, భర్త అడుగుజాడలలోని నడవాలి. భర్తే సర్వస్వం, భర్తే దైవము అనేటువంటి విషయాన్ని మన స్త్రీమూర్తులకి తెలియపరిచింది కాబట్టి, గాంధారి ఆ విధంగా కళ్ళకి గంతలు కట్టుకొని ధృతరాష్ట్రుని భార్యగా అయ్యింది. అలాగే ఈ యొక్క గాంధారితో పాటు సౌభల అనేటువంటి ఇంకొక స్త్రీని కూడా ధృతరాష్ట్రుడు వివాహం చేసుకున్నారు. అంటే ధృతరాష్ట్రునికి ఇద్దరు భార్యలు. ఈ ఇద్దరు భార్యలకి గాంధారికి 9 కుమారులు జన్మిస్తే, ఆ సౌభలకి ఒక్క కుమారుడు జన్మించారు. వీళ్ళందరూ కూడా ఎంతో తేజవంతులు, ఎంతో అందగాళ్ళు, ఎంతో తేజవంతులుగానే జన్మించారు. ఇలా ధృతరాష్ట్రుని సంతానం మొదలైతే, ఇక పాండురాజు విషయానికొస్తే, పాండురాజుకి కూడా ఇద్దరు భార్యలు. ఒకరు కుంతీదేవి, ఇంకొక భార్య మాద్రి. మాద్రిరాజు కుమార్తె మాద్రి, కుంతీదేవి. ఇలా ఇరువురి భార్యలు మన పాండురాజుకు కూడా కలిగారు. వీరు పాండురాజు ఎంతో ఆనందంగా, చక్కగా రాజ్యపాలన చేస్తూ, అన్నదమ్ములు ఒకరినొకరు సంప్రదించుకుంటూ, అంటే విదురుడు మంత్రిగా ఉన్నప్పటికీ దాసీపుత్రుడైనందువల్ల, విదురుడు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా సోదర భావంతోని ముగ్గురు కూడా సంభాషించుకుంటూ, ముగ్గురు కూడా ఎంతో చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. ధర్మబద్ధంగా రాజ్యాన్ని నడుపుతూ ఉన్నారు. అప్పటి వరకు కూడా బాగా జరిగింది. అయితే ఒకరోజు పాండురాజు వేటకి వెళ్ళారు. అంటే రాజవంశీయులు అందరూ కూడా, రాజవంశంలోని జన్మించినట్టయితే రాజవంశీయులు అందరూ కూడా ఈ వేటకి వెళ్ళడం అనేది జరుగుతూనే ఉంటుంది. వేట సర్వసాధారణం రాజ్యం. పాండురాజు వేటకి వెళ్ళడం జరిగింది. ఆ వేటకి వెళ్ళినప్పుడు తనకి తెలియకుండా, అంటే ఎవరు కావాలని ఏదీ చెయ్యరు, ఒక చెట్టు చాటున ఒక తపోసంపన్నుడు బ్రాహ్మణోత్తముడు క్రీడించుతూ ఉన్న సమయంలోని అక్కడ ఆకులు కదలికని, అలాగే శబ్దం కారణంగా అక్కడ ఏదో మృగం ఉంది అనేటువంటి భావనతోని ఆయన బాణం వేయడం జరుగుతుంది. ఆ బాణానికి ఆయనతో ఉండేటువంటి ఆ స్త్రీమూర్తి ఇద్దరు మరణించారు. ఆ చివరి గడియలోని ఆయన అరుపు విని పాండురాజు అక్కడికి చేరుకునేసరికి ఆయన, నీవు ఎలా అయితే మాకు భంగం కల్పించావో, ఎలా అయితే నన్ను బాధ పెట్టావో, అదే విధిగా నీవు కూడా స్త్రీతో సంగమించినట్టయితే తక్షణమే మరణిస్తావు. స్త్రీని తాకినప్పటికీ కూడా నువ్వు మరణిస్తావు అని చెప్పి శపించాడు. శాపగ్రస్తుడైనటువంటి పాండురాజు
ఎంతో దిగులుగా, ఎంతో బాధతోని తిరిగి రాజ్యానికి చేరుకున్నాడు. ఈ రాజ్యానికి చేరుకున్నటువంటి పాండురాజు రాజ్యం ఆనందంగా ఏలలేక, ఇటు భార్యలతోని ఉండలేక చింతాక్రాంతుడై ఉన్నాడు. అంటే ఎప్పుడైనప్పటికీ పొరపాటునైనా, గ్రహపాటునైనా ఏదైనా తప్పు జరిగినా, అలాగే తపోసంపన్నుల జోలికి కానీ, తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు యొక్క శిక్ష అనుభవించాలి కాబట్టి, ఆయన తెలియకుండా ఆయన వేసిన బాణం కారణంగా ఆ తపోసంపన్నుడు, బ్రాహ్మణోత్తముడు, గాయత్రి ఉపాసకుడు బాధపడ్డాడు కాబట్టి, ఆయన నోటి నుంచి వచ్చిన వాక్కు ప్రకారము ఈయన బాధపడ్డాడు. అందువల్ల దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ముందు పూర్తిగా ఏ విషయాన్నైనా పూర్తిగా చూసి తర్వాత ఏమైనా చెయ్యాలి తప్ప, తొందరపాటుగా ఏదో నిర్ణయాలు తీసుకుని మనము చెయ్యకూడదు. ఏదో విని ఏదో చేసేయడం అనేది చాలా తప్పు. ఈ విషయంలో మనం గ్రహించి, దాని ద్వారానే మనం జాగ్రత్తగా మన జీవితాన్ని అడుగులు వేసుకుంటూ ముందుకి నడిచి, ఆ పరమాత్ముని బాటలో నడవాలి అని కోరుకుంటూ, హరి ఓం తత్సత్.